today topic in our subject ee roju mana environmental Recording studies in lo progress. first class lo definition and scope importance of environment చెప్పుకున్నాము. డెఫినేషన్ స్కోప్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చెప్పుకున్నాము. అదే విధంగా సెకండ్ క్లాస్ లో ఎకోసిస్టమ్ ఎకోసిస్టమ్ ఆవరణ శాస్త్రం గురించి చెప్పుకున్నాము. ఆవరణ వ్యవస్థ, రకరకాల ఆవరణ వ్యవస్థలు, ఓకే, అందులో ఉండే అనుఘటకాలు, కాంపోనెంట్స్. సో ఏబయోటిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, బయోటిక్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఏబయోటిక్ లో అట్మాస్ఫియరిక్ ఫ్యాక్టర్స్, ఇన్ఆర్గానిక్ ఫ్యాక్టర్స్, ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకున్నాం. అట్మాస్ఫియరిక్ ఫ్యాక్టర్స్, ఓకే. సో అట్మాస్ఫియరిక్ ఫ్యాక్టర్స్, ఇన్ఆర్గానిక్ ఫ్యాక్టర్స్, ఆర్గానిక్ ఫ్యాక్టర్స్. అదేవిధంగా బయోటిక్ ఫ్యాక్టర్స్ లో జీవ అనుఘటకాలలో, జీవ పదార్థాలకు వెళ్ళి, బయోటిక్లకి వెళ్ళి మనము ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు వీరి గురించి చెప్పుకున్నాం. సో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డికంపోజర్స్. ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్, వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్, అండ్ విచ్ఛిన్నకారులు అంటే డికంపోజర్స్. ఓకే, సో మళ్ళీ కన్జ్యూమర్స్ అగైన్ డివైడ్ ఇంటూ 3 types. దట్ ఈస్ ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్. ఓకే, సో ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారులనే మనము ఉన్నత స్థాయి వినియోగదారులను కూడా చెప్పబడుతూ ఉంటుంది కొన్ని పుస్తకాలలో, ఓకేనా. సో ఆ ఒక 4 మనకి టాపిక్ మొత్తం కూడా ఒకటే వస్తుంటుంది. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్. ఈ 4 వస్తుంది మన టాపిక్ కూడా. ఫుడ్ చైన్ చెప్పుకున్నాము. ఫుడ్ చైన్ కూడా మనకు ప్రొడ్యూసర్స్ consumed by the primary consumers consumed by the secondary consumers consumed by the tertiary consumers. ఓకే, ఇదే కంటిన్యూగా వస్తుంటే టాపిక్ కూడా మనకు ఫుడ్ చైన్ లో అదే విధంగా వస్తుంది. అదే విధంగా ఎకలాజికల్ పిరమిడ్స్ అనేది కూడా మనకు టాపిక్ ఉంటుంది. సో దానికి చెప్పడానికి టైం సరిపోదు. సో అందులో కూడా అదే సేమ్ ఎకలాజికల్ పిరమిడ్ అంటే పిరమిడ్ ఆకారంగా చూస్తాం. ఫుడ్ చైన్ అంతా చైన్ చేసి చూపిస్తుంది. చైన్, ఫుడ్ చైన్ లో మనం చైన్ వేసి చూపిస్తాము. ఎకలాజికల్ పిరమిడ్ అనే స్ట్రక్చర్ లో చూపిస్తూ ఉంటాం. పిరమిడ్ స్ట్రక్చర్ వేసి చూపిస్తుంటాము. అది మీకు ఎగ్జామ్ లో రాకపోవచ్చు. సో మనకు ఫుడ్ చైన్ గురించి, అదే విధంగా రకరకాల అనుఘటకాల గురించి, ఎకోసిస్టమ్ గురించి చెప్తూ ఉంటారు. సో మీరు అది కొంచెం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఫుడ్ చైన్ అని చదువుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఎకలాజికల్ పిరమిడ్స్ అనేది కూడా మీకు అర్థమవుతుంటుంది. ఓకే, సో దాంతో ఒక టాపిక్ అయిపోయింది మనకు. నెక్స్ట్ ఒక టాపిక్ నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులు. ఓకే, నేచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ టాపిక్ సహజ వనరులు. దాన్ని మన ఇంగ్లీష్ లో నేచురల్ రిసోర్స్ అంటాం. సో రిసోర్సెస్, వనరులు అంటే ఏంటి అంటే, ఫస్ట్ అన్న రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈస్ కాల్డ్ ద రిసోర్సెస్. ఓకే, ఎనీథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్ అంటే మనకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మనం రిసోర్సెస్ లేదా వనరులు అనబడుతూ ఉంటాయి. ఏదైనా పర్లేదు, మన చుట్టూ ఉన్న ఏదైనా కానీ మనకు ఉపయోగపడితే దాన్ని మనము రిసోర్స్ అన Okay, so 2 types of resources are there. One is natural resources, another one is man-made sources. Natural resources అంటే సహజ వనరులు. సహజ వనరులు అంటే సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి ఏర్పడే వాటిని మనం సహజ వనరులు అంటాం. సహజ సిద్ధంగా ఏర్పడే వాటిని, సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యే వాటిని మనము సహజ వనరులు అంటాం. ద రిసోర్సెస్ విచ్ ఆర్ obtained by the natural resources, that is called the nature resources. The resources which are obtained by naturally, that is called the natural resources.
ప్రకృతి సిద్ధంగా మన ప్రకృతి పరంగా ఏర్పడే వాటిని మనం నేచురల్ రిసోర్స్ అంటాం. సో రెండవది మ్యాన్ మేడ్ సోర్సెస్. మ్యాన్ మేడ్ సోర్స్ అంటే మానవుని చేత ఉత్పత్తి కాబడిన వనరులు, మానవుని చేత ఉత్పత్తి చేయబడిన వనరులు మనము మ్యాన్ మేడ్ సోర్స్ అంటాము. ద రిసోర్సెస్ విచ్ ఆర్ బై మ్యాన్ మేడ్ యాక్టివిటీస్, దట్ ఈస్ కాల్డ్ ద మ్యాన్ మేడ్ సోర్సెస్. మనం చేసే ప్రస్తుతం మనము చాలా రకాలైన మన నిత్య జీవితంలో అన్ని కూడా మనం మ్యాన్ మేడ్ సోర్స్ వాడుతూ ఉంటాం. అంటే మనకి క్లోత్స్ కావచ్చు, లేకుంటే టీవీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, కరెంట్ కావచ్చు, వాట్ ఇట్ మేబీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎవ్రీథింగ్. సో వీఆర్ యూజింగ్ ద మ్యాన్ మేడ్ సోర్సెస్. అంటే మనం తయారు చేసుకున్న వాటిని మనం వాడుతున్నాం. అంటే ఇళ్లలో మిక్సీలు కానీ, గ్రైండర్లు కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద అవర్ లైఫ్. సో దట్ ఈస్ ద మ్యాన్ మేడ్ సోర్సెస్. బట్ హియర్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్క మ్యాన్ మేడ్ సోర్సెస్ మనం ఏం వాడుతున్నామో ప్రతి ఒక్కటి కూడా అది సహజ వనరుల నుంచే వస్తూ ఉంటాయి. సహజ వనరులు లేకుండా మన నిత్య జీవితంలో ఏది కూడా లేదు. సహజ వనరులు నుంచే వస్తుంది. ఇప్పుడు మన క్లాత్, దిస్ ఇస్ ద మ్యాన్ మేడ్ సోర్సెస్. మనం వేసుకున్న బట్టలు ఏదో మ్యాన్ మేడ్ సోర్సెస్. సో ఈ బట్టలు తయారు చేయడానికి కాటన్ కావాలి. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ ఫ్రమ్ ద నేచర్. అంటే ప్రకృతి పరంగా మనకు పత్తి ఉత్పత్తి అవుతే మనకు ఆ పత్తి నుంచి మనము వస్త్రం తయారు చేసుకుంటాం, బట్టలు తయారు చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం వాడుతున్న టీవీ, మరి ఇప్పుడు మనం సెల్ ఫోన్ ద్వారా మనము ఈ మొబైల్ ద్వారా మనము క్లాస్ వింటున్నాం. సో మొబైల్ అనేది మ్యాన్ మేడ్ సోర్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, మ్యాన్ మేడ్ సోర్స్. అందులో తయారు చేయడానికి ప్రతి ఒక్క పార్ట్ కూడా మినరల్ రిసోర్స్. అంటే కాపర్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, టంగ్స్టన్ కావచ్చు, నికెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో వాడే ప్రతి పదార్థం కూడా మనకు నేచర్ నుంచి లభించినదే. అంతేందుకు ఇప్పుడు ఛార్జింగ్ కావాలంటే కరెంట్ కావాలి. ఫోన్, మొబైల్ ఛార్జింగ్ కావాలంటే కరెంట్ కావాలి. కరెంట్ అనేది ఏంటిది? మ్యాన్ మేడ్ సోర్సెస్. బట్ ఆ కరెంట్ తయారు చేయాలంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫ్రమ్ ద నేచురల్ సోర్సెస్. అంతేనా? కరెంట్ అనేది మ్యాన్ మేడ్ సోర్సెస్. ఆ కరెంట్ తయారు చేయాలంటే ప్రతి ఒక్కటి కూడా నేచురల్ సోర్స్ మీద ఆధారపడాలి. ఎగ్జాంపుల్ థర్మల్ పవర్. థర్మల్ పవర్ అంటే మనకు బొగ్గు మండించడం ద్వారా మనం కరెంట్ ఉత్పత్తి చేస్తే దాన్ని థర్మల్ పవర్ అంటాం. సో బొగ్గు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. మైనింగ్ ద్వారా మనం సేకరిస్తూ ఉంటాం. ఓకేనా? భూమి నుంచి మనకు మైనింగ్ ద్వారా చేస్తాం. సో నేచురల్ సోర్సెస్ కోల్ అనేది. అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్ ఉత్పత్తి. హైడ్రో ఎలక్ట్రిసిటీ విత్ హెల్ప్ ఆఫ్ ద వాటర్. వాట్ ఈస్ ద నేచురల్ రిసోర్సెస్. అంటే కరెంట్ తయారు చేయడానికి రకరకాల మెథడ్స్ అనేది ఉంటాయి. అన్ని కూడా మనము నేచర్ నుంచి మనము తీసుకుంటాం. సో ఎవ్రీ మ్యాన్ మేడ్ సోర్సెస్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ లైఫ్. మన చుట్టూ ఉండే మన రోజు వాడేటి ప్రతి ఒక్కరు కూడా మనకు అది మ్యాన్ మేడ్ సోర్సెస్. ఆ మ్యాన్ మేడ్ సోర్సెస్ అన్ని కూడా నేచర్ నుంచి రావాలి. సో అవర్ టాపిక్ ఈజ్ నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులు. ఓకేనా? ప్రకృతి సిద్ధంగా నేచురల్ గా ఏర్పడే వాటిని మనము నేచురల్ సోర్స్ అనబడుతుంటాయి. ఓకే, సో this natural sources again divided into two types. Based on their production. అంటే అవి ఉత్పత్తి అయ్యే విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించడం జరిగింది. సహజ వనరులు మళ్ళీ రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి పునరుత్పత్తి చెందే వనరులు, రెండోది పునరుత్పత్తి చెందని వనరులు. రినవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రినవబుల్ రిసోర్సెస్. These natural resources again divided into two types. One is renewable resources, another one is non-renewable resources. పునరుత్పత్తి చెందే వనరులు, పునరుత్పత్తి చెందని వనరులు. ఓకే, renewable and non-renewable. ఓకే, అర్థమవుతుందా? నేచర్ ఇస్ again divided into two types. టేబుల్ వేసుకోండి. పునరుత్పత్తి చెందే వనరులు, పునరుత్పత్తి చెందని వనరులు. ఇట్లా రాసుకోండి. పునరుత్పత్తి చెందే వనరులు, పునరుత్పత్తి చెందని వనరులు. సహజ వనరులు రెండు రకాలుగా విభజించడం జరిగింది. పునరుత్పత్తి చెందే వనరులు అంటే రినవబుల్ రిసోర్సెస్, రినవబుల్, నాన్ రినవబుల్. ఓకేనా? రినవబుల్ అండ్ నాన్ రినవబుల్. సో రినవబుల్ అంటే మనకు ఓల్డ్ రినీవింగ్ అంటే హౌ మచ్ we can use that much of resources are supplied with. అంటే మనము ఎంత వినియోగించుకున్నా తిరిగి మళ్ళీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడితే అలాంటి వాటి రినవబుల్ రిసోర్సెస్ అంటే పునరుత్పత్తి చెందే వనరులు. ఆ పదంలోనే ఉంది పునరుత్పత్తి, రినీవింగ్. అంటే మనం వాడినా కొద్దీ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. నేచురల్ గా అవి లభిస్తూనే ఉంటాయి. ఎంత వాడుకున్నా కానీ తిరిగి మనకు ప్రకృతి సిద్ధంగా అవి మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. సో దే ఆర్ అన్లిమిటెడ్ ఇన్ ద నేచర్. అంటే మనకు అది ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ మొత్తంలో మనకు లభిస్తూ ఉంటుంది. అన్లిమిటెడ్, దర్ ఇస్ నో ఎండింగ్. దానికి అంతమంటూ ఏమీ ఉండదు. అనేవి అయిపోతాయి అనేది ఏమీ ఉండదు. మనం ఎంత వినియోగించుకున్నా తిరిగి మళ్ళీ రీజనరేట్ అవుతుంటే పునరుత్పత్తి చెందితే దాన్ని మనం పునరుత్పత్తి చెందే వనరులు అంటాం.
సో అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడాలి, మళ్ళీ ఎంత వాడుకున్నా మళ్ళీ ప్రకృతి సిద్ధంగానే ఏర్పడాలి. అలాంటి వాటిని పునరుత్పత్తి చెందే సహజ వనరులు అని చెప్పబడుతుంటాయి. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్ నీరు, సాయిల్ నేల, అండ్ సన్లైట్. ఎయిర్, వాటర్, soil, sunlight, and forest resources. The fifth one is forest resources. Okay? పునరుత్పత్తి చెందే వనరులు, సహజ వనరులు, పునరుత్పత్తి చెందే సహజ వనరులు మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎయిర్ గాలి, రెండవది వాటర్ నీరు, మూడవది సాయిల్ నేల, నాలుగవది సూర్యరశ్మి సన్లైట్, అండ్ ఐదవది అటవీ వనరులు ఫారెస్ట్ రిసోర్సెస్. సో ఏ విధంగా ఎయిర్ అనేది రిన్యూవబుల్ రిసోర్సెస్. మనం ఎంత ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినా మళ్ళీ ప్రకృతి సిద్ధంగా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కన్వర్ట్ అవుతూ ఉంటాయి. మన గాలి ద్వారా మనం ఎంత ఆక్సిజన్ వినియోగించుకున్నా మళ్ళీ గాలి ద్వారా మనకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. నేను లాస్ట్ చెప్పాను, మన రోజు 14 కిలోల గాలి వినియోగించుకుంటూ ఉంటాం. 14 కిలోల గాలిలో 2 కిలోల ఆక్సిజన్ రోజు ఒక వ్యక్తి, ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 కిలోల ఆక్సిజన్ వినియోగించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 కిలోల ఆక్సిజన్ అనేది గ్రహించుకుంటారు. సో 2 కిలోల ఆక్సిజన్ గ్రహించుకొని మళ్ళీ 2 కిలోల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంటారు. సో అది ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ దట్ ఇస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఆక్సిజన్. మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆక్సిజన్ గా మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనం గాలి వినియోగించుకుంటాం. అంతేనా? ఈ విధంగా రిజనరేట్ అవుతున్నాయా అంటే గాలి అనేది రిన్యూవబుల్ అవుతుంది కదా, సహజసిద్ధంగా ప్రకృతిగా రిన్యూ అవుతుంది. సో ఎయిర్ ఈజ్ రిన్యూవబుల్ రిసోర్సెస్. నెక్స్ట్ వాటర్, సెకండ్ వన్ ఈజ్ వాటర్ అనేది కూడా మన రిన్యూవబుల్ రిసోర్సెస్. మనకు సంవత్సరం మొత్తం మీద 4 months అనే రెయినీ సీజన్ లో మనకు వర్ష రూపంలో నీరు లభిస్తూ ఉంటుంది. ద వన్ అండ్ ఓన్లీ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ ద రెయిన్ఫాల్. వర్షమే ప్రధాన ఆధారం మనకు. మనం ఏ నీరు కావాలన్నా కానీ మనం ఎక్కడైనా మనం లభించే నీరు అనేది కూడా భూమి మీద నీటికి ప్రధాన వనరులు వర్షమే. వర్షం ద్వారా మనకు నీరు వస్తుంది, మనకు బావులు, చెరువులు, కుంటలు, నదులు అన్ని నిండుతాయి. దాన్ని మన సంవత్సరం మొత్తం వాడుకుంటాం. ఎండాకాలం చివరికి అవన్నీ డ్రై అయిపోతాయి. మళ్ళీ రెయినీ సీజన్ లో మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ అవన్నీ నిండుతాయి, మళ్ళీ మిగతా రిమైనింగ్ 8 months అని మనం వాడుకుంటాం. ఈ విధంగా మనకు వర్ష రూపంలో వాటర్ లభిస్తుంటాయి, మనం వాడు. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఒక వ్యక్తికి కనీసం రోజుకు 150 లీటర్ల నీరు అవసరం పడుతుంది. ఒక వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు అనేది అవసరం ఉంటుంది. అంటే రోజుకు 150 లీటర్లు అంటే ఒక వ్యక్తికి సంవత్సరానికి ఎన్ని లీటర్ల వాటర్ అవసరం, జస్ట్ ఇమాజిన్. సో అంత నీరు అనేది మళ్ళీ రెన్యూ అవుతుందా లేదా వర్ష రూపంలో? మళ్ళీ వర్షాలు పడుతుంటాయి, మన బావులు నిండితే, బోర్లు నిండితే, చెరువులు నిండితే, మళ్ళీ వాడుకుంటాం. ఈ విధంగా అది ఏ విధంగా నేను వాటర్ రిసోర్స్ టాపిక్ చెప్తాను. సో వాటర్ అనేది మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ కంప్లీట్లీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప పదార్థం ఏదంటే నీరు. అది మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. ఆక్సిజన్ అంటే మనము ఇండస్ట్రీ తయారు చేస్తాం, బట్ వాటర్ అనేది తయారు చేయలేము. మనం వాటర్ ప్యూరిఫై చేయగలుగుతాం కానీ వాటర్ తయారు చేయలేము. ఇట్ షుడ్ బి గిఫ్ట్ ఆఫ్ నేచర్. సో మళ్ళీ వర్ష రూపంలో మనకు నీరు లభిస్తుంటుంది, దాన్ని మళ్ళీ మనం వాడుకుంటూ ఉంటాం. ఈ విధంగా వాటర్ అనేది రిన్యూవబుల్ రిసోర్సెస్. నెక్స్ట్ సాయిల్. సో సాయిల్ ఏ విధంగా సార్ చెప్పాను, మీ సాయిల్ అనేది ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్పుకున్నాం. సాయిల్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్. మనం ప్రతి సంవత్సరము ఒక నెలలో 2 అంతకంటే ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మనము 2 అంతకంటే ఎక్కువ పంటలు పండిస్తుంటాం, అంతేనా? సో పంట పండించడం అంటే ఏంటిదంటే ఆ పంట అనేది నేలలో ఉన్న సారాన్ని మొత్తం గ్రహించుకొని మనకు ఒక పంట పండుతుంది. అంటే సారం అంతా గ్రహించడం వల్ల సార విహీనంగా అవుతుంది. అంటే సో ద ఫెర్టైల్ సాయిల్ బికమింగ్ ఇన్ఫెర్టైల్ సాయిల్. సారవంతమైన నేల బీడు భూములుగా మారుతుంటాయి. మళ్ళీ పంటకు మధ్య కాలంలో ఆ నేల అనేది మళ్ళీ సారవంతం అవుతుంది. సో ఈ విధంగా సారవంతం కావడం వల్ల అనేది రిన్యూవింగ్ ఆఫ్ ద సాయిల్ ఫర్ ద ఫుడ్ ప్రొడక్షన్. అంటే ఆహార పంటను పండించడానికి కావాల్సిన విధంగా అది సారవంతం అవుతూ ఉంటుంది ఒక పంటకు మధ్య కాలంలో. సో సాయిల్ ఆల్సో రిన్యూవబుల్ రిసోర్సెస్. సన్లైట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి కొన్ని వేల సంవత్సరాలకు, లక్షల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉంటుంది. ఎవ్రీడే దేర్ ఆర్ 12 hours ఆఫ్ సన్లైట్ ఈజ్ అవైలబుల్. రోజుకు 12 గంటల
సన్లైట్ లభిస్తూ ఉంటుంది, దానికి అక్కడ రెన్యూవింగ్ అవుతూనే ఉంటుంది. నైట్ అవుతుంది, మళ్ళీ తెల్లారి మళ్ళీ సన్ వస్తున్నారు, సూర్యరశ్మి వస్తుంది. సన్లైట్ ఫర్ లైట్, సన్లైట్ ఫర్ టెంపరేచర్, సన్లైట్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఈ విధంగా సూర్యుడు అనేది రిన్యూవబుల్ రిసోర్సెస్, నేచర్ రిసోర్స్ అది కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఫారెస్ట్ రిసోర్సెస్. ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఫారెస్ట్ రిసోర్స్ రెన్యూవబుల్ చెప్తున్నాడు, అడవులు తగ్గిపోతున్నాయి కదా, అడవులు అంతరించిపోతున్నాయి కదా, అది ఏ విధంగా రెన్యూవబుల్ అంటే, ఇక్కడ నేను ఫారెస్ట్ అనలే, ఫారెస్ట్ రిసోర్సెస్, అటవీ వనరులు లేదా అటవీ ఉత్పత్తులు. అంటే అడవి నుంచి మనం లభించే ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ మనకు సీజనల్ లభిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం అడవికి వెళ్తుంటామో, అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ అనే మనకు కావాల్సిన రిసోర్స్, ఫారెస్ట్ రిసోర్స్ అని కలెక్ట్ చేస్తుంటారు, వాళ్ళు మనకు మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ అవి ప్రొడ్యూస్ లైక్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, గమ్స్, రెజిన్స్, రబ్బర్, స్పైసెస్, ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తులు. హనీ, తేనె, అదేనా, ఫ్రూట్స్, ఫ్లవర్స్, గమ్స్, రెజిన్స్, రబ్బర్, స్పైసెస్, హనీ, ఇవన్నీ కూడా మనకు అటవీ ఉత్పత్తులే. ప్రతి సంవత్సరము అవి మనకు అడవిలో పండుతూ ఉంటాయి, దాన్ని మనం తీసుకొచ్చి వాళ్ళు మార్కెట్ లో అమ్ముతుంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీజన్ గా మళ్ళీ అవి పంటలు పండుతూ ఉంటాయి. ఈ విధంగా అడవి నుంచి సేకరించి అన్ని కూడా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నవంబర్, డిసెంబర్ లో మనకి సీతాఫలాలు, కస్టర్డ్ యాపిల్, సీతాఫలాలు అడవికి వస్తుంటాయి, తెచ్చుకుంటాం, మనం తినేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ సీతాఫలాలు వస్తుంటాయి. అదేవిధంగా బ్లాక్ బెర్రీ, అలనేడు పండ్లు, అదేవిధంగా జాక్ ఫ్రూట్స్, పండ్ల పండ్లు, ఆ విధంగా ఫ్లవర్స్, ఈ విధంగా మన అడవికి తెచ్చుకున్నాం. ఫారెస్ట్ రిసోర్సెస్, నాట్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్స్. ఈ విధంగా మన ప్రకృతి సిద్ధంగా లభించి మనకు ఎంత వినియోగించుకున్నా మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతే, మళ్ళీ పునరుత్పత్తి చెందితే దాని పునరుత్పత్తి చెందే సహజ వనరులు అని చెప్పుకోబడుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ పునరుత్పత్తి చెందే వనరులు రెన్యూవబుల్. నెక్స్ట్ సెకండ్ వన్ పునరుత్పత్తి చెందని వనరులు, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ నేచురల్ రిసోర్స్. సెకండ్ వన్ పునరుత్పత్తి చెందని వనరులు, అవి మళ్ళీ రీప్రొడ్యూస్ కావు, అంటే మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తున్నాయి, దాన్ని మనం తీసుకున్న తర్వాత అవి అంతరించిపోతూ ఉంటాయి. మనం ఎంత వినియోగించుకున్నా అవి దట్ ఇస్ గోయింగ్ టు ఎండింగ్, ముగిసిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని మనము పునరుత్పత్తి చెందే వనరులు అంటాం. ఇందాక చెప్పుకునే ఏందో మనం వాడుకున్న కొద్ది రిజెక్ట్ అవుతుంది. చెరువు అనుకో ఎగ్జాంపుల్, చెరువు నీళ్ళు వాడుకుంటాను, చెరువు నీళ్ళు అయిపోతాయి, మళ్ళీ వర్షాకాలంలో వర్షం పడగానే మళ్ళీ చెరువు నిండుతుంది, అదే చెరువులో మన నీళ్ళు వస్తుంది. గ్రౌండ్ వాటర్ ఉంది, బోర్ వేస్తాం, బోర్ నీళ్ళు వాడుకుంటాం, ఎండాకాలం వరకు అవి ఎండిపోతుంది, మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ ఆ బోర్ నిండుతుంది, మళ్ళీ వాడుకుంటాం. ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం వాడుకున్న కొద్దీ అంతరించిపోయే వాటి మనము నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ లేదా పునరుత్పత్తి చెందని వనరులు అని చెప్పుకోబడుతుంది. ఓకేనా? సో మళ్ళీ పునరుత్పత్తి చెందని వనరులను రెండు విధాలుగా విభజించడం జరిగింది, 2 types. ఓకేనా? 2 types, డివైడ్ ఇంటూ 2 types. కెన్ బి రీసైకిల్, కెన్ నాట్ బి రీసైకిల్. కెన్ బి రీసైకిల్, కెన్ నాట్ బి రీసైకిల్. కనబడుతుందా? కెన్ బి రీసైకిల్, కెన్ నాట్ బి రీసైకిల్. తిరిగి వినియోగించుకోబడేటి, తిరిగి వినియోగించుకోలేని. కెన్ బి రీసైకిల్, కెన్ నాట్ బి రీసైకిల్. ఒకటి కెన్ బి రీసైకిల్ అంటే అవి ఒకసారి ప్రకృతి నుంచి, నేచర్ నుంచి మనం తీసుకున్న తర్వాత ఆ ప్రకృతిలో ప్రొడ్యూస్ కావు. బట్ ఏంటంటే ఆ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రీసైకిల్ ద్వారా వినియోగించుకుంటే దాన్ని మనము కెన్ బి రీసైకిల్ రిసోర్సెస్ అంటాం. అంటే ప్రకృతిలో మళ్ళీ రీజనరేట్ కావు ఆ ప్రదేశంలో, అవి దట్ ఇస్ గోయింగ్ టు క్లోజ్, అవి తగ్గిపోతూ ఉంటాయి. సో వాటిని తీసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ దాన్ని మళ్ళీ రీసైకిల్ ప్రాసెస్ ద్వారా మనం దాన్ని వినియోగించుకుంటే పునరుత్పత్తి రీసైకిల్ రిసోర్సెస్ అంటారు. కెన్ బి రీసైకిల్ రిసోర్స్. ఎగ్జాంపుల్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, టంగ్స్టన్, నికెల్, ఇవన్నీ కూడా లోహాలు అనే విధంగా మన మళ్ళీ కరిగించి మళ్ళీ కొత్త రకమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటాం. ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ ఐటమ్ అనేది అయితే మనకు తెగిపోయిన పడేస్తామా, దాన్ని కరిగించి కొత్త రకమైన ఆర్నమెంట్ తయారు చేసుకుంటాం, వస్తువు తయారు చేసుకుంటాం. సిల్వర్ అనుకోండి, సిల్వర్ కరిగిద్దాం. అంతేందుకు మన ఇంట్లో ఓల్డ్ ఐరన్ ఉందనుకోండి, ఒక ఫర్నిచర్ ఇరిగింది, ఐరన్ పడతామా, దాన్ని సెకండ్ హ్యాండ్ ఐరన్ కార్డ్ అమ్మేస్తాం, దాన్ని మన డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చి కర్రబెట్టి కొత్త ప్రొడక్ట్ తయారు చేస్తుంటాం. స్క్రాప్, ఐరన్ స్క్రాప్, అల్యూమినియం స్క్రాప్,
ఓకే, ఈ విధంగా కాపర్ స్క్రాప్ అంటే కాపర్ కూడా దాన్ని డివైడ్ చేసి దాన్ని మళ్ళీ కరగబెట్టి అంటే మనకు అవి ఎన్విరాన్మెంట్ లో మైనింగ్ ద్వారా లభించవు, మన కొత్త మైనింగ్ వెళ్ళాల్సిందే. కానీ ఏంటంటే దాన్ని మనం తిరిగి దాన్ని రీసైకిల్ ద్వారా మళ్ళీ వినియోగించుకుంటే దాన్ని మనం కెన్ బి రీసైకిల్ నేచురల్ రిసోర్సెస్, కెన్ బి రీసైకిల్ నాన్ రినూవబుల్ నేచురల్ రిసోర్స్ చెప్పుకోబడుతుంది. ఎగ్జాంపుల్ రాసుకున్నారు కదా, ఐరన్, అల్యూమినియం, టంగ్స్టన్, నికెల్, ఆల్ మెటాలిక్ మినరల్స్, లోహాలు. ఓకే, సో అలోహాలు కూడా వస్తాయి అందులోనే. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి రెండవది కెన్ నాట్ బి రీసైకిల్, అంటే రీసైకిల్ చేయడానికి అవకాశం లేని వాటిని కెన్ నాట్ బి రీసైకిల్ నాన్ రినూవబుల్ నేచురల్ రిసోర్స్. వాటిని మనం ఒకేసారి వాడతాం, మళ్ళీ వినియోగించుకోవడానికి ఉపయోగపడదు. we can use that only single time, ఒకేసారి వినియోగించుకుంటాము, రీసైకిల్ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి వాటిని మనము కెన్ నాట్ బి రీసైకిల్ నాన్ రినూవబుల్ నేచురల్ రిసోర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇంధనాలు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి గ్యాస్. అంతేనా? అవి ఒకేసారి వాడదాం, మళ్ళీ వాడే అవకాశం కాదు. అవి మనం మైనింగ్ ద్వారానే ఆ పెట్రోల్ తీస్తాం. కోల్ అంతే, బొగ్గు అనేది ఒకసారి మండేగానే బూడిదెత్తాం, మళ్ళీ బొగ్గు మళ్ళీ తిరిగి వినియోగించుకోలేము. పెట్రోల్ ఒకసారి మండిస్తాం, మళ్ళీ వినియోగించుకోవడానికి వీలు కాదు. ఈ విధంగా తిరిగి వినియోగించుకోవడానికి వీలు లేని వాటిని కెన్ నాట్ బి రీసైకిల్ నాన్ రినూవబుల్ నేచురల్ రిసోర్స్ అంటాం. సో సింపుల్ గా ఇది నేచురల్ రిసోర్స్ టాపిక్. ఓకేనా, అర్థమైందా? ఏదో క్వశ్చన్ వస్తుందమ్మా, రైట్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద నేచురల్ రిసోర్స్ అంటే డెఫినేషన్ రాసి టైప్స్ రాసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సహజ వనరులు అంటే ఏంటిది? సో అక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సహజ వనరులకు ప్రాముఖ్యత ఏంటిది అంటారు. అంటే మనకి ప్రస్తుతం మనం అన్ని వాడుకునేవన్నీ కూడా నిత్య జీవితంలో వాడుకున్నట్టు కూడా సహజ వనరులే. ఏదైనా కానీ ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఇల్లు ప్రతి ఒక్క భాగం కూడా నేచురల్ రిసోర్స్ వచ్చింది. ఇటుక మ్యాన్ మేడ్ సోర్సెస్, ఎక్కడ వస్తుంది? మట్టికి వెళ్ళేస్తుంది. మట్టి అంటే నేచురల్ సోర్సెస్. ఇసుక, శాండ్ నేచురల్ రిసోర్సే. వాటర్ నేచురల్ రిసోర్సెస్. సిమెంట్ మ్యాన్ మేడ్ సోర్సెస్. బట్ సిమెంట్ తయారు చేయాలంటే మనకేంటంటే జిప్సమ్ అండ్ లైమ్ స్టోన్ 2 మెటీరియల్స్ కావాలి. సిమెంట్ తయారంటే జిప్సమ్, లైమ్ స్టోన్ 2 కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మినరల్స్ నుంచి వస్తుంటాయి. అదేవిధంగా ఐరన్ మ్యాన్ మేడ్ సోర్సెస్. ఐరన్ రావాలంటే ఐరన్ ఓర్, మ్యాగ్నెటైట్, హేమటైట్. ఐరన్ ఓర్ అనేది మ్యాగ్నెటైట్, హేమటైట్ 2 మినరల్స్ నుంచి మనకు ఐరన్ తయారు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క పార్ట్ కూడా. అంతేందుకు సున్నాలు వేస్తాం. సున్నం అనేది లైమ్ స్టోన్ ఎక్కడి నుంచి వస్తుంది? మైనింగ్ ద్వారా వస్తుంది. అంతేనా? ఈ విధంగా ప్రతి ఒక్క భాగం కూడా ఏవైతే మనం వాడుతున్నామో అది నేచురల్ కింద వస్తుంది, నేచురల్ లేబర్. ఇప్పుడు మనం రాస్తున్నాం ఈ పేపర్ ఏంటమ్మా? మ్యాన్ మేడ్ సోర్సెస్. ఇది తయారు చేయాలంటే ఏం కావాలి? పేపర్ పల్ప్ కావాలి. పేపర్ పల్ప్ అంటే ఏంటి? ఎక్కడికి వస్తుంది? అడవికి వెళ్ళి వస్తుంది. అంటే నేచురల్ సోర్సెస్ ఏనా? అంతేనా? ఇప్పుడు మనం ఈ పేపర్ వాడుతున్న పేపర్ మ్యాన్ మేడ్ సోర్సెస్. ఈ పేపర్ తయారాలంటే దిస్ షుడ్ బి ఫ్రమ్ ద ఫారెస్ట్. అడవికి వెళ్ళి చెట్లు నరకొచ్చి దాని పేపర్ పల్ప్ తయారు చేసి పేపర్ పల్ప్కి వెళ్ళి మన పేపర్ తయారు చేస్తుంటారు. సింపుల్, అంతే ఇక. సో అది సహజ వనరుల యొక్క ప్రాబ్లం. ఇక ప్రస్తుత రోజుల్లో ఏమవుతుందంటే ఈ సహజ వనరులు అనేది తగ్గిపోతున్నాయి. కొద్దిగా మనం విచ్చలవిడిగా దాన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే అవి రోజుకు అవి వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది, వాడి యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది మన పర్యావరణంలో. సో దాన్ని మనం భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఏంటంటే ఈ సహజ వనరులని మనం పొదుపుగా వాడుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. అంటే గాలిని కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? చెట్లను నాటడం ద్వారా, మొక్కలు నాటడం ద్వారా, అదేవిధంగా చెట్లు పెంచడం ద్వారా, చెట్లు కాపాడడం ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న చెట్లను కాపాడుకుంటే చాలు. అది చెప్తా నెక్స్ట్ టాపిక్ అదే. సో వాటర్ అనేది వినియోగించుకో, వాటర్ అనేది వాడుకోవాలి. వాటర్ అనేది గిఫ్ట్ ఆఫ్ నేచర్, ఖచ్చితంగా మన ప్రకృతి నుంచే రావాలి. గాలిని ఆక్సిజన్ తయారు చేసుకోవచ్చు, కానీ నీటిని తయారు చేయలేము. సో సేవ్ ద వాటర్ అంటే ఏం చేయాలి? చెరువులను కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఇంకులు గుంతలు తవ్వడం ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ చేసుకొని నీటిని అనేది మనం భవిష్యత్ తరాలు అందించడం కోసం. నీరు లేకుండా మన జీవం లేదు కాబట్టి నీటిని కాపాడుకోవాలి. ఎక్కడి నుంచి? ఒకటి మిస్యూజ్కి వెళ్ళి కాపాడుకోవాలి, రెండోది పొల్యూషన్ నుంచి కాపాడుకోవాలి. కాలుష్యం, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి పొల్యూషన్ కాకుండా కాపాడుకోవాలి. సో నేలలు, అదేవిధంగా సాయిల్స్, సహజ వనరులు చెప్పుకున్నాం ఇందాక.
మనకు తినే ఆహార పదార్థాలన్నీ కూడా మనకు నేలలోకి వెళ్ళే వస్తుంటాయి. అలాంటి నేలలు ఏమవుతున్నాయి, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కింద మనకు మార్పు చెందబడుతుంది. 100 ఎకరాలలో వాళ్ళు వెంచర్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మనం పోయి కొనొస్తున్నాం. సో ఏమవుతుంది, కొన్ని 100,000 ఎకరాల వ్యవసాయ భూములన్నీ కూడా అవి ప్లాట్ల కింద కన్వర్ట్ అవుతుంది. ప్లాట్ల కింద కన్వర్ట్ కావడం వల్ల ఆ 100 ఎకరాల పంట అనేది మనం కోల్పోతున్నాం. 100 ఎకరాల పంట కోల్పోతుంది. వాళ్ళ 100 ఎకరాల 100, 500 ఎకరాల 500 ఎకరాలు పంటను కోల్పోతున్నాం. పంటను కోల్పోవడం వల్ల మన ఆహారం కోల్పోతుంటాం. సో ఇదొకటి. అదేవిధంగా నీళ్ళను కాపాడుకోవాలి, వ్యవసాయ భూములను కాపాడుకోవాలి. ఈ విధంగా మనం అడవులను కాపాడుకోవాలి. సో ఈ విధంగా ఆ సహజ వనరులు అనేది కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలు అనేది మనకు కనబడుతూ ఉంటాయి. మన పూర్వీకులు మనకు ఒక రకమైన మంచి పర్యావరణాన్ని అందించారు. మన పూర్వీకులు ఒక మంచి పర్యావరణం మనకు అందించారు. ఆ పర్యావరణం కొంచెం మంచిగా వల్ల మనం ఈ విధంగా ఈ మాత్రమే ఉండదు, దీన్ని ఇంకా మంచి చేసి మన భవిష్యత్ తరాల వాళ్ళకు అందించాలి అనేది ఒక సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత. ఈ యొక్క సహజ వనరులు అనేది ఏంటంటే సహజ వనరులు అంటే ఏంటిది, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది టాపిక్ చెప్పుకున్నాం. సో ఈ సహజ వనరులలో మా తర్వాత టాపిక్ అటవీ వనరులు. అటవీ వనరులు, ఫారెస్ట్ రిసోర్సెస్. ఇందులోనే మీకు ఫారెస్ట్ రిసోర్స్ ఉంటుంది, వాటర్ రిసోర్స్ ఉంటుంది, మినరల్ రిసోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఎనర్జీ రిసోర్స్, ఖనిజ వనరులు, నీటి వనరులు, శక్తి వనరులు అనేది ఒక 5 టాపిక్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఫారెస్ట్ రిసోర్సెస్, అటవీ వనరులు. ఓకేనా, అర్థమవుతుందా మంచిగా? ఓకేనా, డౌట్స్ ఏం లేవు కదమ్మా? ఓకే, కొంచెం తల ఊపండి, అవపడతారు. అర్చన, అనురాధ మేడం, ఎవరో మౌనిక, తల ఊపండి. అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్ అటవీ వనరులు. సో ఫస్ట్ అడవి అంటే ఏంటి? ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వృక్షాల సముదాయాన్ని అడవి అంటారు. ఓకే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వృక్షాల సముదాయాన్ని అడవి అంటారు. ఓకే, గ్రూప్ ఆఫ్ నేచురల్లీ అక్కరింగ్ గ్రూప్ ఆఫ్ ట్రీస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, నేచురల్లీ అక్కరింగ్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ ద ఫారెస్ట్. అంటే మన గ్రూప్ ఆఫ్ ట్రీస్ అంటారు చాలా మంది. గ్రూప్ ఆఫ్ ట్రీస్ అంటే ఇప్పుడు మనం ఒక వన విజ్ఞానికి వెళ్తాం, ఆ గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. ఇజ్ ఇట్ ఫారెస్ట్? నో, ఇట్స్ నాట్ ఫారెస్ట్. జూ పార్క్ వెళ్తాం, అక్కడ చెట్ల సముదాయం ఉంటాయి, ఫారెస్టా? కాదు. ఒక తోటకి వెళ్తాం, మామిడి తోటకో లేకపోతే బత్తాయి తోటకో వెళ్తాం, అక్కడ అడవి వనరులు మనకు చెట్లు కనబడుతుంది, గ్రూప్ ఆఫ్ ట్రీస్ కనబడుతుంది. ఇజ్ ఇట్ ఫారెస్ట్? నో, ఇట్స్ నాట్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏంటంటే ప్రకృతి సిద్ధంగా, సహజసిద్ధంగా ఏర్పడిన వృక్షాల సముదాయాన్ని అడవి అంటాము. అది నేచర్ రిసోర్సే. ఓకే, మన చేత డెవలప్ చేయబడ్డ కావు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాటిని మనము అటవీ వనరులు అంటాము. ఒక మనకు ఇఫ్ యూ వాంట్ ద గుడ్ ఎన్విరాన్మెంట్ కండిషన్, ఒక మంచి పర్యావరణం కావాలంటే ఒక దేశంలో, ఏ దేశమైనా కానీ ఒక దేశంలో మంచి పర్యావరణం కావాలంటే ఆ దేశం యొక్క విస్తీర్ణంలో 35% అడవులు కలిగి ఉండాలి. 35%, 35% ఆఫ్ ఫారెస్ట్ షుడ్ బి దేర్ ఇన్ దట్ కంట్రీ ఆఫ్ దే టోటల్ జియోగ్రఫిక్ ఏరియా. అర్థమవుతుందా? ఒక దేశంలో మంచి పర్యావరణ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే మంచి పర్యావరణం ఉండాలంటే ఆ దేశ విస్తీర్ణంలో, భౌగోళిక విస్తీర్ణంలో, టోటల్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ లో 35% ఆఫ్ ఫారెస్ట్ కంపల్సరీ ఉండాలి. 35% ఆఫ్ ఫారెస్ట్ ఉంటేనే ఆ ఒక దేశం అనేది, ఆ ప్రాంతం అనేది మనకు మంచి పర్యావరణం అనేది లభిస్తుంది. అంటే మన దేశం ప్రకారం తీసుకున్నా, రాష్ట్ర ప్రకారం చూసుకున్నా, జిల్లా వారీగా చూసుకున్నా, ఆ జిల్లా విస్తీర్ణంలో 30% అడవి ఉండాలి, లేదా ఆ రాష్ట్ర విస్తీర్ణంలో 30% అడవి ఉంటేనే ఆ రాష్ట్రం అనేది పర్యావరణ పరంగా మంచిగా ఉంటుంది. బట్ ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు ఉన్న అటవీల యొక్క విస్తీర్ణము 21% ఓన్లీ. 21%. ప్రస్తుతం ఉన్న అడవి శాతం ఎంతంటే 21%. ఇదివరకు 23 ఉండే, ఇప్పుడు 21కి అయిపోయింది. అంతేనా? ప్రతి సంవత్సరం ఏంటంటే అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోతుంది. ప్రస్తుతం అడవి యొక్క విస్తీర్ణం ఎంత? 21% మన ఇండియాలో. మన ఇండియాలో అడవి యొక్క శాతం 21%. అంటే 21% ఉందంటే మన ఇండియాలో మంచి పర్యావరణ పరిస్థితులు ఉన్నట్టేనా? ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లేవు. నో, దెర్ ఇస్ నో కండిషన్. అందుకే ఈ పొల్యూషన్స్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఈ విధంగా స్ప్రెడింగ్ ఆఫ్ ద డిసీజ్ మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటనంటే ఎవరు నాటడం లేదు.
ఏదో ఒక మొక్క 10 మంది నాటుతారు, ఫోటో పెడతారు, మేము మొక్క నాటినామంటారు, అది అయిపోయింది. ఆ మొక్క నాటు వరకే. తర్వాత గొర్రె తినే తెలియదు, బర్రె తినే తెలియదు, ఎవడ ఉడవికే తెలియదు. అంతేనా? ఆడ 1000 వడకత్తలు నాటుతా అని అది 50 నాటుతారు, మిగతా 950 మొక్కలు అక్కడనే ఎండిపోతాయి. చాలా అబ్జర్వ్ చేసిన. ప్రతి చోట మొక్కలకు నాటే కార్యక్రమంగా చూడండి, ఆ మూలకు అట్నే ఎండిపోతాయి మొక్కలు. ఆ మొక్క పెరగడానికి ఎంత శ్రమ ఉంటుందో అది మనకు తెలియదు. ఆ మొక్క నాటడం మంచి మట్టి, మంచి విత్తనము, దాని మంచి ఎరువు అయితేనే ఆ మొక్క అనేది నాటుకుంటుంది, పెరుగుతుంది. దాన్ని మనం సింపుల్ పట్టుకత్తం నాటుతాని ఆ మూల పడతా ఎండిపోతుంది అంతే. సో ఉండ 35% ఫారెస్ట్ ఉంటేనే మనకు మంచి ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రస్తుతము 21% ఉంది, 21, 22. సో కొన్ని బుక్స్ లో 23 ఉన్నాయి, అది పాత రికార్డు. ప్రస్తుతం 21% మాత్రమే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉండే అడవి విస్తీర్ణం ఏంటంటే 26%. మన రాష్ట్రంలో ఉండే అడవి విస్తీర్ణం 26%. ఆ 26%ని 33% చేయడం కోసమే ఈ హరితహారం ప్రోగ్రాం పెట్టఅనేది ఒక మంచి ప్రోగ్రాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ తలా 2 మొక్కలు నాటండి. బర్త్డే పేరు విన్నో, బతుకమ్మ పేరు విన్నో, దీపావళి పేరు విన్నో ఒక మొక్క వాటిని నాటంగా సరిపోదు. దాన్ని మంచిగా పెంచాలి, నీళ్లు పోసి దాన్ని ట్రీ గార్డు పెట్టి మనకంటే పెద్దగా ఏదాం దాన్ని కాపాడాలి. పెట్టినా అయిపోయింది, ఫోటో దిగి సెల్ఫీ దిగంగా సరిపోదు, అది పెరగాలి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత జాగ్రత్తగా పెంచిన పుట్టిన పిల్లల నుంచి ఒక వ్యక్త వయసు వచ్చే వరకు మొక్కను కూడా అదే విధంగా కాపాడాలి. సో అది ఒకసారి ఒక 10 ఏళ్ళు దాన్ని కాపాడిన వానికి 100 సంవత్సరాలు మనం కాపాడుతుంది మనల్ని, మన పిల్లలని, ఆ తర్వాత జనరేషన్. అది ఒక 100 సంవత్సరాలు కాపాడు. చెట్టు యొక్క వయసు 100 సంవత్సరాలు బతుకుతాయి. మనం ఉన్నా లేకుండా చెట్టు బతికాయి దాంట్లో ఉంటాయి. ఒక చెట్టు విలువ ఎంతో తెలుసా మీకు? ఒక చెట్టు విలువ 25 లక్షల రూపాయలు. 50 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు విలువ పెట్టినప్పటి నుంచి 50 సంవత్సరాల దాని యొక్క విలువ 25 లక్షల రూపాయలు యావరేజ్ గా. అంటే 25 లక్షల రూపాయలు విలువ చేసే వనరులు అనేది దాని నుంచి మనం పొందుతూ ఉంటాం. గాలి ఆక్సిజన్ కావచ్చు, అదేవిధంగా వర్షపాతం కావచ్చు, అది అందించే ఫుడ్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, షెల్టర్ కావచ్చు. అంతే అమ్మ, ఇప్పుడు ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్ ఆక్సిజన్ వేసుకుంటారు. ఒక రోజుకి ఎంత ఆక్సిజన్ ఎత్తే రోజుకి 5,000 రూపాయలు. ఆక్సిజన్ కోసమే 5,000 రూపాయలు ఒక రోజుకు. ఆక్సిజన్ ఎత్తే 5,000. అంటే అలాంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చెట్ల నుంచి వస్తుంది. జస్ట్ అది గుర్తుపెట్టుకుని, ఆ విలువ గుర్తుపెట్టుకుని చాలు. చాలా మంది హాస్పిటల్ పైన ఫస్ట్ ఆక్సిజన్ ఎత్తారు, 5,000 ఎత్తారు, రోజుకి 5,000 రూపాయలు. అంత విలువైన ఆక్సిజన్ మన జీవితకాలం మొత్తం అందించేది ఏంటంటే మొక్కలు. సో మన ఇప్పుడు ప్రస్తుత టాపిక్ ఏంటంటే ఫారెస్ట్ రిసోర్సెస్. ఓకే, సో ఇక్కడ మనకు రాసుకోండి యూజెస్ ఆఫ్ ఫారెస్ట్, అడవుల యొక్క ఉపయోగాలు. యూజెస్ ఆఫ్ ఫారెస్ట్. ఓకే, ఫస్ట్ 10 పాయింట్లు ఉంటాయి, అక్కడికి రాసుకోండి. దే ప్రొవైడ్ ద ఆక్సిజన్ ఫర్ ద బయోడైవర్సిటీ, అంటే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ యూజ్ ఏంటంటే దే ప్రొవైడ్ ద ఆక్సిజన్. చిన్న మొక్క కూడా దాని చేతనక్కడ ఎంతో కొంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుండేది. చెట్లగా చిన్న మొక్క కూడా ఒక ఫీట్ ఎత్తున్న మొక్క కూడా ఎంతో కొంత ఆక్సిజన్ అనేది మన చుట్టూ ఉండే వేరే ఇతర కీటకాలకు అనేది ఉపయోగపడుతుంది. సో దే ప్రొవైడ్ ద ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ మనకు కావాల్సిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఫస్ట్. రెండోది దే రిమూవ్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, అంటే వాతావరణాన్ని, నీటిని శుద్ధి చేస్తుంది. రెండోది దే రిమూవ్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయాలంటే రిమూవింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకుంటే రెండో పాయింట్. అది గ్రహించుకోకుంటే వాతావరణం కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సో అంత ప్రమాదకరమైన కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకునేది ఒక మొక్కలు మాత్రమే, మనం కాదు. మన ఆక్సిజన్ వేసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ చచ్చిపోతాం మనం అంతే. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ అని గ్రహించుకుంటూ ఉంది రెండవది. మూడవది వర్షాలను పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తూ ఉంటుంది. దే ఆర్ ఫర్ ద రెయిన్ఫాల్, వర్షం పడడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తూ ఉంటాయి. దే ఆర్ ఫర్ ద రెయిన్ఫాల్. మనకు చిన్నప్పటి తెలిసింది, ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే అడవులు తక్కువగా ఉంటాయో అక్కడ వర్షం. ఇప్పుడు అడవి ప్రాంతాల్లో కూడా వర్షం ఊక పడుతుంది, అడవి ప్రాంతాల్లో వర్షాలే పడాయి, ఎందుకంటే చెట్లు ఉండవు కాబట్టి. సింపుల్ లాజిక్. అడవి ప్రాంతం చెట్లు ఉంటే కూడా వర్షాలు పడాయి. సో అడవి ప్రాంతం చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ వర్షం ఎక్కువ పడుతుంది, నీరు ఎక్కువగా లభిస్తుంది. సింపుల్ లాజిక్. ఎక్కడైతే అడవులు ఉంటాయో అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటే నీటి వనరులు కూడా మనకు ఎక్కువగా ఉంటాయి. దట్ ఇస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ 4th పాయింట్,
దే కంట్రోల్ ద ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. వరదలను అదే విధంగా ల్యాండ్ స్లైడ్స్ ను దాన్ని ఏమంటారు తెలుగులో ల్యాండ్ స్లైడ్స్ ఏమంటారమ్మా అవపాతనాల, దాన్ని ఏమంటారు శిలలు రాళ్ళు బండలు అనేది జారి కింద పడుతూ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ అంటారు. దే కంట్రోల్ ద ఫ్లడ్స్ అండ్ ఇప్పుడు చూడండి అడవి ప్రాంతాలలో చెట్లు ఉన్నాయనుకో, చెట్లు ఏంటంటే వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్ ఉండి ఆ కొండ చెట్లు విరిగిపడకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అదేవిధంగా వరదలు రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. దే కంట్రోల్ ద ఫ్లడ్స్. చూడండి అడవి ప్రాంతాలలో వరదలు రావు. చూడండి అబ్జర్వ్ చేయండి, చెట్ల సముదాయం ఉన్న కాడ వరదలు రావు. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఏంటంటే ఆ నీటి యొక్క ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉంటాయి. నీరు వేగంగా వచ్చినప్పుడు చెట్టు ఉండడానికి ఏమవుతుంది, ఆ చెట్టు రాగానే అక్కడ ప్రవాహం తగ్గిపోయినప్పుడు ఫ్లడ్స్ అనేది రావు. అందుకే మన కాలనీలో చూడండి, ఎక్కువగా మన కాలనీలో ఒక సిటీలో వర్షం పడినప్పుడు ఆ కాలనీలో నీళ్ళు ఎక్కువ లేని ప్రదేశంలో ఫ్లడ్స్ ఎక్కువగా వస్తుంటాయి, కార్లు బండ్లు కొట్టుకోపోతాయి. చెట్లు ఎక్కువ ఉన్నాయనుకో వెలాసిటీ తగ్గిస్తే వేగాన్ని తగ్గించి ఫ్లడ్స్ రాకుండా చేస్తుంటాయి. కాలనీ రోడ్ సైడ్స్ కు ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నప్పుడు ఆ ఫ్లడ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. చెట్లు లేని ప్రదేశంలో ఈ కార్లు బండ్లు మనం కూడా కొట్టుకపోతూనే ఉంటుంది దాంతో. సో దే కంట్రోల్ ద ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. అదే విధంగా కొండ ప్రాంతాల్లో గుట్ట ప్రాంతాల్లో కూడా చెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొండ చెట్లు విరిగిపోవడం. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అంటారు వాటిని. సో నెక్స్ట్ ద ఫిఫ్త్ పాయింట్, కంట్రోల్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్. కంట్రోల్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్. భౌమ ఉష్ణ పెరుగుదలను నియంత్రిస్తుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తూ ఉంటాయి. మనకు కావాల్సిన టెంపరేచర్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. అంటే ఏ విధంగా అంటే ఆ చెట్లు ఉండడం వల్ల మనకు వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుదల కాకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇంకా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీ వరకే ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద హ్యావింగ్ ఆఫ్ ట్రీస్. మన చుట్టూ కనుక ఒక 110 చెట్లు అనుకో మన వాతావరణం చల్లగా ఉంటుంది. చెట్లు లేకుంటే మొత్తం వేడి ఉంటుంది. అంటే వాతావరణంలో వేడి ఉష్ణోగ్రత పెరుగుదల కాకుండా అవి నియంత్రిస్తూ ఉంటాయి. ఓకేనా? సో అదొక పాయింట్. నెక్స్ట్ ద కంట్రోల్ ద సాయిల్ ఎరోజన్. అంటే నేల క్రమక్షయం కాకుండా కాపాడుతాయి. ద కంట్రోల్ ద సాయిల్ ఎరోజన్. అంటే ఏమైందంటే ఇప్పుడు చూడండి, మన ఒక అబ్జర్వ్ చేయండి, మన పంట పొలాలు అగ్రికల్చర్ ల్యాండ్ లో పంట పొలాల చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పెంచుతారు. వ్యవసాయ ప్రాంతాలకు వెళ్ళండి, ఆ వ్యవసాయ ప్రాంతాల్లో మధ్యలో ఉంటే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పెంచుతారు. యాప చెట్లు, తాడి చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లు చుట్టూ ఆ వ్యవసాయ భూమి చుట్టూ పెంచుతారు. ఎందుకు పెంచుతారు అంటే ఏంటంటే గాలి బాగా వీచినప్పుడు ఏంటంటే ఆ గాలికి ఆ వ్యవసాయ పొలాలలో మట్టి అనేది గాలి కొట్టుకోపోకుండా అవి ఆపుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు కూలర్ వేసుకున్నప్పుడు కూలర్ కట్టాక మనిషి లేవడ గాలత మనకు అవతలడానికి, అంతేనా? ఇప్పుడు కూలర్ వేసుకున్నప్పుడు ఏమైనా కూలర్ కట్టాక లేవడం గాలత అవతలడానికి అంటే ఏంటంటే అది అడ్డు కూడా లెక్క ఆపుతాయి. అదే విధంగా వ్యవసాయ ప్రాంతాలలో చెట్లు ఉండడం వల్ల ఏంటంటే గాలి బాగా వచ్చినప్పుడు ఆ గాలి అనేది పంట పొలంలో మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అర్థమవుతుందా? సాయిల్ ఎరోజన్ అంటే సారవంతమైన నేల అనేది కొట్టుకుపోండి, గాలి ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, సారవంతమైన నేల కొట్టుకుపోకుండా. ఎందుకంటే మనకు సారవంతమైన నేల మన పంట పండుతుంది. సో సారవంతమైన నేల పోకుండా ఆ చుట్టూ కూడా ఆ వ్యవసాయ పొలాల్లో గట్లెంబడి చెట్లు పెంచుతుంది. చెట్లు పెంచడం వల్ల గాలి బాగా వచ్చినప్పుడు ఆ నేల వ్యవసాయ పొలాలలో మట్టి అనేది కొట్టుకోకుండా కాపాడు. దాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఓకేనా? సో అదొకటి. అందుకే చెట్లు పెంచుతూ ఉంటారు. తుమ్మ చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు అని చూడండి వ్యవసాయ పొలాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అది ఎందుకంటే గాలి బాగా వచ్చినప్పుడు ఆ వ్యవసాయ పొలాల్లో ఉన్న మట్టి కొట్టుకోకూడదు, సాయిల్ ఎరోజన్ కాకుండా నేల క్రమక్షయం కాకుండా అవి అడ్డుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, దే ప్రొవైడ్ ద ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ వైల్డ్ లైఫ్. అంటే అడవి జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, అదే విధంగా నివాసాన్ని అవి అందిస్తూ ఉంటాయి. అంటే మనకు బయట 4 చెట్లు ఉన్నాయనుకో, దాని పక్షులు ఉంటాయి, ఉడతలు ఉంటాయి, ఇంకా వేరే రకరకాల జీవులు అనేది వాటి కింద ఆవాసం చెందుతూ ఉంటాయి. అంతేనా? ఆవాసం పొందుతూ ఉంటాయి. చెట్లు లేకుంటే మన పక్షులు కనబడు. చెట్లు ఉన్నాయనుకో రకరకాల పక్షులు, తర్వాత బటర్ఫ్లైస్, డ్రాగన్ ఫ్లైస్, గ్రాస్ అంటే దాన్ని ఏమంటారు మనం, బటర్ఫ్లైస్, సీతాకొక చిలుకలు, ఓకే, దువ్వెళ్ళు అంటాం, సీతాకొక చిలుకలు, దువ్వెళ్ళు, గ్రాస్ హోపర్స్ అంటే అదేమంటావా గొల్లబామలు, ఉడతలు, ఈ విధంగా చాలా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే దే ప్రొవైడ్ ద ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ద వైల్డ్ లైఫ్. అడవి జంతువులకు మానవ కాకుండా ఇంకా వేరే రకరకాల జంతువులకు, పక్షులకు అది ఆవాసాన్ని, అదే విధంగా ఆహారాన్ని అవి అందిస్తూ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, డెవలప్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్. భూగర్భ జలాలు పెరిగే విధంగా దోహదం చేస్తూ ఉంటాయి. భూగర్భ జలాలు పెరిగే విధంగా
దోహం చేస్తుంది. ఒక ట్రీ ఏంటంటే ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్. ఒక చెట్టు ఒక ఇంకుడు గుంత లెక్క మనకు ఉపయోగపడుతుంది. ఒక చెట్టు ఒక ఇంకుడు గుంత లెక్క ఇంకుడు గుంత ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంటి చుట్టూ 4 చెట్లు ఉన్నాయనుకో, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకో, అవే ఇంకుడు గుంత లెక్క. ఎందుకంటే అది వేరు వ్యవస్థనే భూమిలోకి పోతూ ఉంటాయి. వేరు వ్యవస్థ భూమిలోకి పోయినప్పుడు ఏంటంటే లోపల గ్యాప్స్ అని అరేంజ్ చేస్తాయి. సో వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఆ వేరు వ్యవస్థ ద్వారా ఆ గ్యాప్ల ద్వారా నీరు లోపలికి వెళ్ళిపోతుంది. సో దాని గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అంతే. ఒక చెట్టు ఒక ఇంకుడు గుంత లెక్క మనకు ఉపయోగపడుతుంది. సో ఇంకుడు గుంత లెక్క ఉపయోగపడడం వల్ల ఏమవుతుందంటే మనకు భూగర్భ జలాలు అనేది పెరుగుతూ ఉంటాయి. ఓకే, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది డెవలప్ అవుతుంటుంది. అదొక పాయింట్. ఇంకొకటి, దే ప్రొవైడ్ ద ఫ్రూట్స్, ఫ్లవర్స్, గమ్స్, రెజిన్స్, రబ్బర్, పూలు, పళ్ళు. పూలను చాలా మందికి అడవికి వచ్చే పూలు ఏంటి అని డౌట్ పడుతుంటుంది. అడవికి వచ్చే పూలు ఏంటి అమ్మా? బతుకమ్మలో వాడే ప్రతి పువ్వు కూడా మన అడవి నుంచి వచ్చేటియే. అది గుర్తుపెట్టుకోండి. బతుకమ్మలో వాడే ప్రతి పువ్వు అడవి పూలే. ఆ ఒకరోజు తెస్తాం. తర్వాత ఫ్రూట్స్ ఏంటి అంటే సీతాఫలాలు చాలా రెగ్యులర్ గా మిగతా ఇప్పుడు మనం తినేటి అన్ని కూడా ఒకప్పుడు అడవికి వెళ్ళి వచ్చేటి. దాన్ని మనం ఎక్కువ ఉత్పత్తి కోసం దాని తోటల లెక్క పెంచుతున్నాం, కానీ ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా మనకు అడవికి వెళ్ళే వస్తుంటాయి. తేనె, అడవి తేనె బాగుంటుంది. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ గా ఆ తేనె తీగల సాగు చేసి తేనెని తయారు చేస్తున్నా, అది పెద్ద టేస్ట్ ఉండదు. అడవి తేనె తాగడం ఎంత బాగుంటుందో, 100 సంవత్సరాలైనా ఖరాబు కాదు అది. సో అడవి తేనె కావచ్చు, గమ్ కావచ్చు. గమ్ తెలుసా? క్యామిల్ గమ్ అని మన క్యామిల్ కంపెనీ వాడు తయారు చేస్తారు. క్యామిల్కి వెళ్ళి రాదు గమ్, గుర్తుపెట్టుకోండి. ఆ చెట్లకెళ్ళి వచ్చేది. చెట్లకి మనకు రంధ్రం చేయగానే గాయమైంది అనుకో, మన రక్తం కానట్టుగా వాడు గమ్ కారుతుంటుంది. అదే విధంగా రబ్బర్, మనం ఇరేజర్ వాడుతున్నాం కదా, ఇరేజర్ చెట్టకెళ్ళి వస్తుంటుంది. అదే విధంగా టైర్లకు వాడే ఒక మెటీరియల్ కూడా మన చెట్టకెళ్ళి వస్తుంది. ఒక రకమైన చెట్టకెళ్ళి ఘాటు పెడితే చుక్కలు రెజిన్ వస్తుంది. ఆ రెజిన్కి వెళ్ళి టైర్లు తయారు చేస్తుంటారు. గమ్స్, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకు ఫారెస్ట్ కి వెళ్ళి వస్తుంది. అదే విధంగా మెడిసినల్ ప్లాంట్స్, టింబర్, వుడ్, ఫైర్ వుడ్, వంట చెరుకు ఎక్కడ చేస్తుంది? ఫారెస్ట్ కి వెళ్ళి వస్తుంది. అదే విధంగా టింబర్, ఫర్నిచర్, ఇళ్లలో మనం వాడే ఫర్నిచర్ అన్ని కూడా మనకు అడవికి వెళ్ళి వస్తుంది. ఈ విధంగా మనకు అదే విధంగా దే ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ షెల్టర్ ఫర్ ద ట్రైబల్ పీపుల్. గిరిజనులకు దాన్ని ఏమంటారు, ఉపాధిని, అదే విధంగా వాళ్ళకు ఆవాసాన్ని అందించేది అడవులలో ఉండే చాలా మంది కొండ జాతీయులు, గిరిజనులు ఎవరైతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది కూడా మనకు అడవిలో లభిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అడవిలో వల్ల ఉపయోగాలు, చెట్ల యొక్క ఉపయోగాలు. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మేజర్ యూజెస్ ఆఫ్ ద ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ మనకు టాపిక్ ఏంటంటే కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. అడవులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు. ఇందాక చెప్పుకున్న 30% అడవులు ఉండాలి, మనకు 21% అడవులే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ అడవి వనరులు ఏంటంటే మన దేశంలోనే ఉంది. అంటే మనకు స్వతంత్రం వచ్చే నాటికి మన ఇండియాలో 28% అడవులు ఉండేవి. 28%, 30% ఉండేది. బట్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 సంవత్సరాలలో అడవి విస్తీర్ణము 30% నుంచి 21%కి వచ్చింది. అంటే అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. కారణాలు ఏంటి? అంత విలువైన అడవులు అనేది అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు. కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్, అడవులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు. ఓకే, ఒకటి పాపులేషన్, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్, జనాభా పెరుగుదల, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్, జనాభా పెరుగుదల. సో స్వతంత్రం వచ్చే నాటికి మన ఇండియాలో జనాభా 40 కోట్లు, అంతేనా? ఇప్పుడు ఎంత? 135 కోట్లు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? పాకిస్తాన్కా, అమెరికాకా, యూకేకా? ఇండియాలోనే ఉండాలనా? సో వాళ్ళకు ఫుడ్ను, అదే విధంగా షెల్టర్ను అందించడం కోసం అడవులను నరికివేస్తుంటారు. జనాభా పెరిగిందని ఇండియా యొక్క విస్తీర్ణం పెరిగిందా? ఇండియా యొక్క విస్తీర్ణం పెరగలే, ఇంకా పైగా తగ్గిపోయింది విస్తీర్ణం. సో ఇండియా యొక్క విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న అడవి భూములను మొత్తం నరికేసి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ద మెయిన్ రీజన్ ఫర్ ద డిఫారెస్టేషన్ ఇస్ ద ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. ఓకేనా? సో రెండోది అర్బనైజేషన్, పట్టణీకరణ. ద సెకండ్ ప్రాబ్లం
అర్బనైజేషన్ పట్టణీకరణ, పట్టణాలను విస్తరించడం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీస్ అండ్ టౌన్స్. ఓకే, ఈ నగరాలనే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. 10 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న నగరం ఇప్పుడు ఒక్కొక్కటి 50 కిలోమీటర్లు విస్తరించింది. అంటే కొత్త కొత్త కాలనీలు పెరుగుతున్నాయి. సో దానికి సంబంధం ఏంటి అంటే ఆ నగరం చుట్టూ ఉండేది ఏంటి అంటే అడవులే. సో అడవులు నరికివేస్తారు, చదువులు చేసేసి ఆడ ఇల్లు కట్టేసుకుంటారు. మళ్ళీ ఇంటికి కావాల్సిన ఏంటిది ఫర్నిచర్. అంటే ఒక ఇల్లు కట్టాలంటే అడవిలో ఒక 2 టేకు చెట్టు కూలిపోవాలి, అంతేనా? కరెక్టేనా? ఒక ఇల్లు కట్టాలంటే అడవిలో పెద్ద పెద్ద 2 టేకు చెట్లు కూలిపోతే ఆ టేకు చెట్టు కర్ర పట్టుకొచ్చి ఆ డోర్లకు, విండోలకు, ఫర్నిచర్ కు ఖచ్చితంగా ఇల్లు కట్టాలంటే ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది కర్రకి రావాలి. పలానా అడవి పోదాంపా, పట్టుకొద్దాంపా అని చెప్పేసి పోతారు, చెట్లు కొడతారు, మాట్లాడుకుంటారు. అది పట్టుకొచ్చుకొని ఇంట్లో దర్వాజలు, కిటికీలు, వెంటిలేటర్లు అన్ని టేక్ కర్రతోటి, పెద్ద కర్రతోటి చేయించుకుంటారు, అంతేనా? సో ఈ అర్బనైజేషన్ వల్ల ఏంటంటే అడవులు అనేది అంతరించిపోతూ ఉంటాయి. అంటే డైరెక్ట్ గా అడవిలో ఇల్లు కట్టుకోవడం, రెండోది చుట్టుపక్కల ఉన్న అడవికి వెళ్ళి ఆ కలెక్షన్ ఆఫ్ టింబర్ వల్ల మనకు అడవులను అంతరించి రెండవది. నెక్స్ట్ మూడవది ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ. మూడవది కారణము ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ. అంటే ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే అది ఎక్కడైతే హన్మకొండ చేస్తానా, వరంగల్ చేస్తానా, అడవి ప్రాంతాల్లోనే వాళ్ళు పరిశ్రమ నెలకొల్పోతుంటారు, అంతేనా? ఊరికి చివరిలో, ఊరికి దూరంగా, జనావాసాల దూరంగా అడవి ప్రాంతాలలో ఆ పరిశ్రమ నెలకొల్పాలి. సో అడవి ప్రాంతాల పరిశ్రమ నెలకొల్పు కోసం 10 ఎకరాలు కావచ్చు, 20 ఎకరాలు కావచ్చు, 30 ఎకరాలు వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళు అడవి మొత్తం నరికివేసి ఆ ప్రాంతాల్లో అడవి పరిశ్రమలు నెలకొల్పబడతాయి. చూడండి, ఇప్పుడు మనకు రోజు పేపర్లో పడుతుంటాయి 100 ఎకరాల విస్తీర్ణం ఈ కంపెనీ పెడతారు, 50 ఎకరాల విస్తీర్ణం అది పెడతారు అంటారు. అది ఎక్కడ పెడతారు? అడవి ప్రాంతాల్లో ఉంది. సో దానికోసం అడవులను నరికివేది. మన సిటీలో మన తెలియదు కానీ అడవి ప్రాంతాల్లో పోతే వెళ్తుంది పారిశ్రామీకరణ మూడవది. సో నెక్స్ట్ వన్ మైనింగ్, గనుల తవ్వకం వల్ల అడవులు అంతరించిన ప్రధాన కారణం గనులు. సో ఇప్పుడు మనకి ఏదైనా గనులు తవ్వాలంటే అవి ఎక్కడ లభిస్తుంటాయి? 99% ఆఫ్ ద మినరల్ రిసోర్సెస్ దే ఎక్స్ప్లోర్ ఎట్ ద ఫారెస్ట్ రీజన్, అడవి ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి, అంతేనా? గోదావరిఖని తీసుకోండి. ఇప్పుడు గోదావరిఖని అంటే మైనింగ్ ఏరియా. సో బొగ్గు అనేది మైనింగ్ ఏరియా కాకముందు ఇట్స్ వెరీ 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 థిక్ ఫారెస్ట్, దట్టమైన అడవి ప్రాంతం గోదావరిఖని. ఇప్పుడు ఏంటంటే మనకి అడవి కనబడదు. ఎప్పుడైతే బొగ్గు అనుకున్నారో అడవి మొత్తం బొగ్గులు కలిసిపోయింది, అంతేనా? అదే విధంగా భూపాలపల్లి, నాకు తెలిసి భూపాలపల్లి ఒకప్పుడు దట్టమైన, ఇప్పుడు అడవి ప్రాంతమే. సో ఆ భూపాలపల్లి బొగ్గు అనుకున్నారు, అడవి గోదావరిఖని పోయింది. అదే విధంగా కడప పోతే ఈ విధంగా నువ్వు ఎక్కడివో ద మినరల్ రిసోర్సెస్ దే కెన్ ఫౌండ్ ఎట్ ద ఫారెస్ట్, అడవి ప్రాంతాల్లో లభిస్తాయి, అంతేనా? ఇప్పుడు కొత్తగా నల్లమల ఫారెస్ట్ ఏంటి అమ్మా? అవి బాక్సైడ్ మినరల్ అనుకుంటా. సేమ్ నల్లమల బాక్సైడ్ మినరల్ కోసం నల్లమల అడవిలో మొత్తం నడిపివేయాలంటే చాలా మంది దాన్ని ఫైట్ చేస్తే అది ఆగిపోయింది. లేకుంటే నల్లమల అడవులు ఫారెస్ట్ కూడా పోతుంటాయి. అంటే గనుల తవ్వకం. సో ఎక్కడ మనం మినరల్ కనుక్కోవాలంటే మొత్తం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం చెట్టు నరికి వేసి వాళ్ళు అక్కడ మైనింగ్ చేస్తున్నారు, మైనింగ్. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ ఇంకో ప్రాబ్లం కారణం ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవించడం. అవి మన సంబంధం ఉండదు. అడవి ఒక ఫైర్ రేజ్ ఏంటంటే ఆటోమేటిక్ 100,000 హెక్టార్లు తగలబడిపోతూ ఉంటుంది. 3 ఏళ్ల కిందలో 4 ఏళ్ల కిందలో తిరుపతిలో శేషాచలం ఫారెస్ట్ అడిగిపోయింది. అక్కడ మనం కంట్రోల్ చేయలేము, అడవిలోకి వెళ్ళేమో కంట్రోల్ చేయలేము, అది తగలబడిపోతూనే ఉంటుంది. అదే విధంగా ఏటూరు నగరం ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే భూపాలపల్లి కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా కానీ ఒకసారి ఫైర్ రేజ్ ఏంటంటే ఎండాకాలం ఎక్కువ అవుతుంది కానీ సమ్మర్ లో. సో కొంచెం ఫైర్ రేజ్ ఏంటంటే అది 100 హెక్టార్ల మేర అడవిని తగలబడిపోతున్నాడు. సో ఫారెస్ట్ ఫైర్స్. సో నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్, పోడు వ్యవసాయం అంటారు దీన్ని. అడవి ప్రాంతాలను నరికివేసి వ్యవసాయ భూములుగా మారుస్తూ ఉంటారు. విలేజ్ లో ఇప్పుడు చాలా రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాస్ ఏంటంటే అడవులు నరికివేసి వ్యవసాయ భూములు డెవలప్ చేస్తుంటారు. అంత పోడు వ్యవసాయం అంటారు దీన్ని. సో ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏంటంటే అడవులు నరికివేస్తారు. ఇది మన స్వతంత్రం వచ్చే నాటికి ఇది ఉండే. ఎందుకంటే స్వతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఆహార కొరత ఉండే. సో గవర్నమెంట్ ఏం చేసిళ్ళు, ఆహారం డెవలప్ చేయడం కోసము అడవులు నరికివేసి మీరు వ్యవసాయ భూములు మార్చుకోవచ్చు అనేది ఒక చట్టం తెచ్చారు అప్పుడు. అది ఇంకా నడుస్తుంది. అది అడ్డం పెట్టుకొని ఇంకా 100 హెక్టార్ల మీద అడవులు నరికివేసి దాన్ని వ్యవసాయ భూములుగా మారుతున్నారు. దీన్ని పోడు వ్యవసాయం అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్. డ్యామ్ కడతారు.
డ్యామ్ కట్ట ఎక్కడ కడతారమ్మా? హైదరాబాద్ హన్మకొండ మధ్యలో కడతారా? నదీ పరివాహ ప్రాంతం నదుల మీద కడతారు. నదులు ఎక్కడ కడతారు? నదుల మధ్యలో అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న అక్కడ కడతారు. అంతేనా? ఆ డ్యామ్ కట్టడం కోసం అడుగు పోతుంది, నీరు నిల్వ ఉంచిన అడుగు పోతుంది. ఆ నిల్వ ఉంచిన తర్వాత ఆ వాటర్ సప్లై కోసం ఆ వాటర్ సప్లై కెనాల్ కడతారు. కెనాల్ పైప్ లైన్ అడవి గుండా వేసినప్పుడు ఏంటంటే ఆ అడవులు అనేది అంతరించిపోతుంటాయి. దేవతల పైప్ లైన్ ప్రాజెక్ట్ కోసం గోదావరి ఏటునారం చేసినప్పుడు దాని కింద 18 కిలోమీటర్ దూరం ఫారెస్ట్ అనేది అంతరించిపోయింది ఆ పైప్ లైన్ నిర్మాణం కోసం. అంటే ఆ అడవి గుండా పైప్ లైన్ నింపడం కోసం, కెనాల్ కట్టడం కోసం ఏంటంటే ఆ చెట్లన్నీ నరికి వేస్తారు. సో ఇది ఒక కారణం. ఓకేనా? నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్వేస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్వేస్, రోడ్లు మరియు రైల్వేల నిర్మాణం కోసం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్వే, రోడ్లు వేస్తారు. మన 50 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల రోడ్ వేస్తారు. హైవే వేస్తారు. హైవే ఎక్కడి చేస్తారు? అడవికి వెళ్ళే కదా. ఇప్పుడు మన హన్మకొండకి వెళ్ళి భూపాలపల్లికి వెళ్ళి అడవికి వెళ్ళాలి, అదేవిధంగా శ్రీశైలం వెళ్ళి అడవిలో వెళ్ళాలి, అదేవిధంగా వేరే ఊరికి వెళ్ళి అడవికి వెళ్ళాలంటే ఆ అడవుల కోసం. అంతేందుకమ్మా మా సిటీలో చూడండి, సిటీలో 100 ఫీట్ల రోడ్డు 200 ఫీట్లు వేయాలంటే దాని పక్కన ఏముంటాయమ్మా? అన్ని చెట్లే ఉంటాయి. చెట్లు మొత్తం నరుకుంటూ పోతారు, అది రోడ్డు వెల్ప్ చేస్తుంది. జస్ట్ చూడండి, రోజు మనం చూస్తూనే ఉంటాం, పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సిటీలో కూడా పెద్ద పెద్ద చెట్లు 50 ఏళ్ళ వయసున్న చెట్లు, 100 ఏళ్ళ వయసున్న చెట్లను ఈజీగా నరికి వేస్తుంటారు. అదేవిధంగా హన్మకొండ నుంచి హైదరాబాద్ కు హైవే, దాన్ని ఏంటంటారు, రింగ్ రోడ్ చేస్తారు. రింగ్ రోడ్ కోసం నేషనల్ హైవే కింద ఎన్ని వందల చెట్లు పోయినాయో జస్ట్ ఇమాజిన్. రోజు పోయొచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఒకప్పుడు ఏంటంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఎండ తగలకపోయి అట్లా ఉండే చెట్లు ఇప్పుడు 10 కిలోమీటర్ దూరంలో కూడా అవపడతాను. చెట్లు 10 కిలోమీటర్ దూరంలో కూడా మనకు అంటే మొత్తం ఖాళీ, చెట్లు మొత్తం కూడా ఖాళీ మొత్తం. ఈ విధంగా రోడ్ల నిర్మాణం కోసం, రైల్వే నిర్మాణం కోసము చెట్లు నరికి వేస్తూ ఉంటారు. ఓకేనా? తర్వాత కలెక్షన్ ఆఫ్ టింబర్, కలెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ రిసోర్సెస్. అంతేనా? కలెక్షన్ ఆఫ్ టింబర్, కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్, ఎనిమల్ గ్రేజింగ్, క్యాటిల్ ర్యాంచింగ్ అంటే పశువుల మేత, పశువులు మేపడం, అదేవిధంగా ఫర్నిచర్ కోసం కలప సేకరించడం, అటవీ ఉత్పత్తుల సేకరణ, అదేవిధంగా మందుల తయారీకి అంటే ఫార్మసికల్ మెడికల్ కంపెనీ వాళ్ళు పూల కోసం, కేవలం చెట్టు యొక్క పూల కోసం చెట్లు నరికేస్తారు. కేవలం పూల కోసం, పండ్ల కోసం చెట్లు నరికేసి చెట్టు కింద పడ్డాక ఆ పూలు పండ్లు ఏరుకొని పోతారు. ఆ విధంగా ఉండడం వల్ల మెడిసినల్ ఇండస్ట్రీ, కలెక్షన్ ఆఫ్ టింబర్ అంటే కలెక్షన్ ఆఫ్ ఫైర్ వుడ్, వంట చెరుకు కోసం. ఇప్పుడు మన ఇళ్లలో ఒక ఫంక్షన్ చేసిన, ఒక పెళ్లి చేసిన ఫంక్షన్ వల్ల గ్యాస్ స్టవ్ మీద పెడతారా 100 కిలోల బిర్యానీ? గ్యాస్ స్టవ్ మీద వండుతారా 100 కిలోల బిర్యానీ? కట్టెల పొయ్యి పెట్టాలన్నా, కట్టెల పొయ్యి అనేది కట్టెలు ఎక్కడి చేస్తాయి? అడవిలో చెట్లు కొట్టుకొచ్చి మనకు కర్ర వేసి వండమంటారు. ఆడ ఏంటంటే ఆ 2 చెట్లు మండినట్టే ఆ పొయ్యి కింద. అంతేనా? కట్టెల పొయ్యి ఎత్తరా వేయరా మీరు? మరి ఊళ్ళలో విలేజ్లలో గ్యాస్ పైసలు ఎక్కువైతారని చెప్పేసి కట్టెల పొయ్యి పెడతారు నీళ్ళ కోసం. ఆ కట్టెల ఎక్కడి చేస్తే అడవికి వెళ్ళొస్తాయి, పట్టుకొస్తారు, ఫ్రీగా పట్టుకొస్తారు, పొయ్యిలో పెడతారు కదా, మండిస్తారు, అయిపోయి. అంతేనా? ఈ విధంగా మనకు చిన్న చిన్నవి అవి, కానీ ఏంటంటే దట్ ఇంపాక్ట్ అనేది మనకు ఫారెస్ట్ మీద పడుతూ ఉంటాయి. సో ఇవి అడవులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు. ఓకేనా? ఇదొక పాయింట్. ఇందులోనే ఇంకొక టాపిక్, అడవులను ఏ విధంగా డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్. అడవి అభివృద్ధి చేసే విధానం అంటే మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఆ ఉపయోగాలను ఉపయోగించుకోవాలంటే అడవులు అనేది ఉండాలి. కాబట్టి ఏంటంటే ద ఫస్ట్ పాయింట్ అటవీ అభివృద్ధి. ఫస్ట్ పాయింట్ ఏఫారెస్టేషన్ అండ్ రీఫారెస్టేషన్. ఏఫారెస్టేషన్, రీఫారెస్టేషన్ తెలుగులో దాన్ని ఏమంటారు? అటవీ వర్ధకం మాట. అటవీ వర్ధకం ఏఫారెస్టేషన్. ఏఫారెస్టేషన్ అండ్ రీఫారెస్టేషన్. ఏఫారెస్టేషన్ అంటే డెవలప్ ద న్యూ ఫారెస్ట్. అంటే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములలో అనేక రకాల వందల సంఖ్యలో మొక్కలు నాటి కొత్త రకమైన అడవి ఉత్పత్తి చేస్తే దాన్ని ఏఫారెస్టేషన్ అంటారు. కొత్త అడవులని ఉత్పత్తి చేయడం ఏఫారెస్టేషన్. రీఫారెస్టేషన్ అంటే అడవి అంతరించిపోయిన ప్రదేశంలో మళ్ళీ అడవిని డెవలప్ చేయాలి. ఎక్కడైతే అడవులు అంతరించిపోయాయో అంటే ఫారెస్ట్ ఫైర్ వల్ల కావచ్చు, పోడు వ్యవసాయం వల్ల కావచ్చు, ఇంకే విధమైన కావచ్చు,
అలాంటి ప్రదేశాల్లో మళ్ళీ మొక్కలు నాటి అడవిని డెవలప్ చేస్తే రీఫారెస్టేషన్ అంటారు. అంటే అంతరించిపోయిన చోట ఎక్కడైతే అడవులు తగ్గిపోయిన చోట మళ్ళీ మొక్కలు నాటి వాటిని సంరక్షించి అడవిని డెవలప్ చేస్తే దాన్ని రీఫారెస్టేషన్ అంటారు. ఏ ఫారెస్టేషన్ అంటే డెవలప్ ద న్యూ ఫారెస్ట్, కొత్త రకమైన అడవిని ఉత్పత్తి చేయడం, ఏర్పాటు చేయడం దాన్ని. సో ఈ రెండు విధాల ద్వారా అడవిని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మన హరితహారం ప్రోగ్రామ్ పెట్టిళ్ళు. సో ఎక్కడ ఖాళీ ప్రదేశం అక్కడ ఉన్నాడు, విత్తన బంతులను తయారు చేసి మీరు మొక్కలు నాటిల్లా? అసలు హరితహారం కింద మొక్కలు నాటిల్లు ఎవరన్నా? ఏ గులాబీ మొక్క, తులసి మొక్క? గులాబీ మొక్కలు, తులసి మొక్కలా? యాప చెట్లు కాదా? జామ చెట్లు? గులాబీ మొక్క పెడితే మేము మొక్క నాటిన గులాబీ మొక్కలు కాదమ్మా, పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగేది కావాలి. వేప చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లు, బాదాం చెట్లు ఇవి పెట్టాలి. తులసి మొక్క పెట్టి నీ మొక్క పెట్టినా, గులాబీ మొక్క పెట్టి మల్లె మొక్క పెట్టి మొక్కలు కాదు, మనకు చెట్లు పెట్టేది. ఓకేనా? సో అంటే మన చుట్టూ ఉండాలి. ఎంత ఉండాలంటే మన ఇంట్లో ఎంత మంది ఉన్నారో వాళ్ళకి సమాన సంఖ్యలో చెట్లు ఉండాలి మన ఇంటి చుట్టూ. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సమాన సంఖ్యలో అక్కడ బయట మనకు చెట్లు అనేది ఉండాలి. 5 ఉంటాయి అనుకో, 5 చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి. అందులో ఉండాల్సిన ప్రాథమికంగా ఉండాల్సినవి వేప చెట్టు, తర్వాత మామిడి చెట్టు బేసికల్ గా ఉండేది. వేప చెట్టు, మామిడి చెట్టు, తర్వాత జామ చెట్టు, తర్వాత అల్లనేరేడు చెట్టు. ఈ 4 కంపల్సరీ ఉండాలి మన ఇంట్లో. ఏదున్నా లేకుండా ఏదో చెప్తాను, నెక్స్ట్ చెప్తాను అదే. సో ఏ ఫారెస్టేషన్, రీఫారెస్టేషన్ ఒకటి. రెండోది కంట్రోల్ ద ఫారెస్ట్ ఫైర్స్ బై ప్రొవైడింగ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ టు ద ఫైర్ ఫైటర్స్. అంటే మనకు అగ్నిపాపక దళానికి అత్యాధునికమైన పరికరాలను అందించడం ద్వారా అడవిలో ఏర్పడే అగ్ని ప్రమాదాలను నివారించాలి. ఓకే, అడవిలో జరిగే అగ్ని ప్రమాదాలు నివారించాలి. సో ఇప్పుడు మనకు అడవి ప్రాంతాల్లో ఏదైనా అగ్ని ప్రమాదం అక్కడ పోవడానికి వీలుండదు. ఇప్పుడు మనకి సిటీలో అంటున్నా పోతుంది, ఫైర్ స్టేషన్ పోతుంది, ఫైర్ ట్యాంక్ పోతుంది అలా. అదే అడవిలో పోతుందా? అలాకు 2 వీలర్ తప్ప నడుచుకుంటూ పోవాల్సిందే. సో ఏంటంటే అలాంటి ప్రదేశంలో ఏంటంటే అడవి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు దాన్ని నియంత్రించే విధానాన్ని టెక్నాలజీ డెవలప్ చేయాలి. అడవిలో జరిగే అగ్ని ప్రమాదాలు నివారించడం కోసం అత్యాధునికమైన టెక్నాలజీని వినియోగించి అడవిలో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించాలి. అదొక రెండవది. నెక్స్ట్ మూడవది. ఓకే, మూడవది చాలా చాలా ఇంపార్టెంట్. యూజ్ ద ప్లాస్టిక్ అండ్ ఐరన్ ఫర్నిచర్ ఇన్స్టెడ్ ఆఫ్ వుడెన్ ఫర్నిచర్. అంటే కలప ఫర్నిచర్ కు బదులు ప్లాస్టిక్, అదే విధంగా ఐరన్ ఫర్నిచర్ అనేది వినియోగించుకోవాలి. ఓకే, యూజ్ ప్లాస్టిక్ అండ్ ఐరన్ ఫర్నిచర్ ఇన్స్టెడ్ ఆఫ్ వుడెన్ ఫర్నిచర్. అంటే వుడెన్ ఫర్నిచర్ కు బదులు ప్లాస్టిక్, అదే విధంగా లోహాలతో తయారు చేసిన, ఐరన్ తో తయారు చేసిన ఫర్నిచర్ అనేది వాడాలి. సో దీన్ని వాడడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పాను, ఇల్లు కట్టాలంటే ఒక 2 టేకు చెట్లు కూడా అనుకున్నాం. సో ఆ ఇంట్లో మొత్తం కర్ర ఫర్నిచర్ బదులు ఇనుప ఫర్నిచర్, అదే విధంగా ప్లాస్టిక్ ఫర్నిచర్ వాడితే మనము అడవులను సంరక్షించిన వాళ్ళం అవుతాం. ఇది ప్రధానంగా అడవులు అంతటి ప్రధాన కారణం ఏంటంటే ఈ వుడెన్ ఫర్నిచరే. సార్ ఇక్కడ కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ప్లాస్టిక్ వాడద్దు అంటారు కదా, మీరేం సార్ ప్లాస్టిక్ ఫర్నిచర్ వాడమంటాను, కొంత డౌట్ వస్తుంది. సో ఇక్కడ నేను అవాయిడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అంటే ఎన్నిసార్లు వాడుతున్నామా మీరు? ఒక్కసారి వాడతారు, బయట పడిస్తారు, అంతేనా? క్యారీ బ్యాగ్స్ తెస్తారు, అవతల పడేస్తారు. అదే ప్లాస్టిక్ ఫర్నిచర్ ఒకేసారి కూర్చొని లేచి పడతారా? ప్లాస్టిక్ చైర్ అనుకోవాలి, కూర్చొని లేచి అవతల పడతారు. అది ప్లాస్టిక్ చైరు ఎన్ని సంవత్సరాలు వాడతారు? దాన్ని ఇరిగేదాకా వాడతారు, అంతేనా? 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు. ప్లాస్టిక్ చైర్ కొనుక్కున్నాం అంటే ఇరిగేదాకా వాడతారు. ఇరిగిన తర్వాత బయట పడేస్తారా? దాన్ని ఏం చేస్తారు? ఓల్డ్ ఐరన్ షాప్ పనికి 5 రూపాయలకో 10 రూపాయలకి ఇస్తారా? అంటే వేస్ట్ అవుతుందాడా? లేదు, సేవే. అంటే ఇక్కడ ప్లాస్టిక్ ఫర్నిచర్ అన్నా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అనలే. అవాయిడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అంటే సింగిల్ యూజ్ వాడేదాన్ని వాడకండి, ప్లాస్టిక్ ఫర్నిచర్ వాడండి. ఇప్పుడు చూడ మార్కెట్లోకి ఎన్నో ప్లాస్టిక్ ఫర్నిచర్ వచ్చినాయి. ఇంట్లో మనం 10 ప్లాస్టిక్ చైర్ తెచ్చుకుంటే దాన్ని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టచ్చు. అదే వుడెన్ ఫర్నిచర్ అంటే ఎంత కర్ర కావాలి?
ఇప్పుడు కొన్ని కాలేజీలో చూడండి ఐరన్ చైర్స్ వేస్తున్నారు, అంతేనా? ఐరన్ చైర్, వుడెన్ చైర్. పాత కాలేజీలో చూడండి వుడెన్ చైర్, వుడెన్ ఫర్నిచర్ ఉంటాయి. ఎంత కర్ర కావాలి అంటే ఎంత సేవ్. ఇప్పుడు చాలా మంది కిటికీలలో, అపార్ట్మెంట్లలో కిటికీలు అన్ని కూడా ఐరన్ పెడుతున్నారు. ఓకే, ఈ విధంగా ఐరన్ పెట్టడం వల్ల ఏంటంటే మనం అడవులను సంరక్షించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అడవులను కాపాడిన వాళ్ళం, చెట్లను కాపాడిన వాళ్ళం. అదే పెద్ద పెద్ద కాలేజీలకు, అపార్ట్మెంట్లకు, బిల్డింగ్లకు వుడెన్ ఫర్నిచర్ పెడితే ఏమైందంటే ఎంత కర్రగా. జస్ట్ ఇమాజిన్, మనం ఎట్లాగో మొక్క పెంచి దాన్ని పెరిగేదానికి ఆగి వాడవు, ఉన్నదాన్ని కొనుక్కొచ్చుకుంటాం. కాబట్టి ఏంటంటే అది ఫారెస్ట్ మీద ఉపయోగపడుతుంది. సో యూస్ ప్లాస్టిక్ అండ్ ఐరన్ ఫర్నిచర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వుడెన్ ఫర్నిచర్. ఇక్కడ ఇంకొక వుడెన్ ఫర్నిచర్ బదులు ఐరన్, ప్లాస్టిక్ వాడడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే దర్ ఇస్ ఛాన్స్ టు రీసైకిల్. అంతేనా? ఇప్పుడు ప్లాస్టిక్ ఇరిగిన దానికి ఏమవుతుంది, దాన్ని ఎత్తే వాడు 5-10 ఇస్తాడు. ఐరన్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్కి ఎత్తే వాడు 100-200 ఇస్తాడు. అదే వుడెన్ ఫర్నిచర్ ఇరిగితే పొయ్యిలో పెట్టాల్సిందే. అంతేనా? దాన్ని వాడు తీసుకుంటాడా? ఇరిగిందంటే పొయ్యిలో పెట్టాల్సిందే దాన్ని. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం అడవులు అనేది మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనకు మంచి పర్యావరణం కావాలంటే మనకు 30% అడవులు కలిగి ఉండాలి. ఆ దేశం యొక్క విస్తీర్ణత, ప్రాంతం యొక్క పూర్తి భౌగోళిక విస్తీర్ణంలో 30% అడవి కలిగి ఉండాలి. మన ఇళ్లలో కూడా ఒక వ్యక్తికి ఒక్కొక్క చెట్టు కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరు తెలుసు మనకు ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లకి వెళ్ళే వస్తుంది. సో గాలి, అదేవిధంగా చల్లని వాతావరణం, ఏసీలు లేకుండా, కూలర్లు లేకుండా ఉండాలంటే మన చుట్టూ ఇంటి ముందు 2 చెట్లు ఉండాలి. వేప చెట్టు ఎందుకు అనాలంటే ఒక వేప చెట్టు 200 రకాల క్రిమికీటకాలను చంపేస్తుంది. ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు కంపల్సరీ ఉండాలి. వేప చెట్టు కంపల్సరీ, ఎందుకంటే ఒక వేప చెట్టు నుంచి ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళు 200 రకాల పెస్టిసైడ్ తయారు చేస్తారు. 200 రకాల పెస్టిసైడ్స్ ఒక వేప చెట్టు నుంచి. గుర్తుంచుకోండి, ఒక వేప చెట్టు నుంచి 200 రకాల పెస్టిసైడ్ తయారు చేస్తారు. అంటే ఒక వేప చెట్టు ఇంటి ముందు ఉండడం వల్ల ఎన్ని రకాల బ్యాక్టీరియా వరకు చనిపోతే వచ్చి అర్థం చేసుకోండి. మన ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉండడం వల్ల ఎన్ని రకాల బ్యాక్టీరియా, మన చుట్టూ కొన్ని కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి. చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్, అవన్నీ చంపేస్తుంటాయి. ఇప్పుడు అంతేందుకమ్మా, చిన్న ఎగ్జాంపుల్, వేప చెట్టు, చికెన్ పాక్స్, అమ్మోరు తల్లి కాస్త ఏం చేస్తారమ్మా? సింపుల్ ట్రీట్మెంట్. దానికి ఏ ఇంజక్షన్లు, ఏ గోళీలు, వేపాకు. అంతేనా? గంటకు మించి ఉదాహరణ అనేది నేను చెప్పలేను ఇక. అంతేనా? వేపాకు ట్రీట్మెంట్ అంటే వేపాకులో ఎంత గొప్ప ప్యాథోజన్ కంట్రోల్ చేసే రోగకారక జీవన చంపే గుణం ఉందో. జస్ట్ అదే ఇంటి ముందు అనుకో, గాలత గాల వాసనకే చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా, దోమలు చచ్చిపోతాయి. మనకు అవపడే దోమలు, మనిషికి ప్రధాన శత్రువు ఏంటి? దోమే. అంతేనా? ఎవరు భయపడక దోమ భయపడతాం. దోమలు బ్యాట్ వేసుకుంటాం, నెట్ కట్టుకుంటాం, ఆల్అవుట్లు పెట్టుకుంటాం, కాయలు కాలుతాం, నానా తంటలు పడతా అంటాం. దేనికి భయపడం? దోమ భయపడతాం. అంతేనా? ఏ రోగం వస్తుంది? అంతేనా? అలాంటి మస్కిటోస్ కంట్రోల్ చేసేటి కంటికి కనబడేటికి ఏమున్నాయి? ఓకే, క్లాస్ అయిపోయిన టైం అయినట్టున్నది. 3:15 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? Recording stopped. No, sir. క్లియరా? Clear, sir. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్లియర్ సార్. ఓకేనా? నో ప్రాబ్లం కదా? మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకో టాపిక్ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా వేప మొక్కలు నాటండి, మామిడి మొక్కలు నాటండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. ఓకే, బాయ్. Thank you, sir.